ముందుగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు గుత్తి పట్టణంలో యాదవ సోదరులు అన్ని కులాలు అన్ని మతస్థులు వారు కూడా ప్రపంచంలోనే శ్రీకృష్ణ ఆయనంటే అందరికీ దేవుడు, అందరి కష్ట సుఖాలు చూసుకునే ఆపద్ బాంధవుడు. ఈరోజు నిన్నటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం పండగల ప్రతి గ్రామాల్లోన దేశంలోనే శ్రీకృష్ణ వేడుకలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా సమానమే, అన్ని మతస్థులు అన్ని కులాలు అందరూ కూడా ఏకమై మన రాష్ట్రాన్ని కానీ మన గ్రామాలను కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే దానికి ఒక అన్నదమ్ములుగా ఉండి కలిసిమెలిసి జీవనమే, కలిసి ఉంటే కలుదు సుఖం అనే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అదేవిధంగా దేవుని దయ వల్ల వర్షాలు కూడా బాగుపడ్డాయి, రైతన్నులు కూడా బాగున్నారు. అదేవిధంగా అందరూ కూడా బాగుండాలని, అదేవిధంగా యాదవ సోదరులకు కూడా నేను విన్నవిస్తున్నా. నాతో పాటు బీసీ కులాలు అందరూ కూడా చైతన్యం వచ్చి రాజకీయంగా అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా మనం అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా యాదవ సోదరులు కూడా రాజకీయంగా కూడా నాతో పాటు వాళ్ళు కూడా రాజకీయ చైతన్యం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా యాదవ సోదరులు కూడా చేసుకుంటున్నాను. కాబట్టి అందరూ ఇలాగే కలిసిమెలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.